సెక్రటరీ గారు వారి సభ్యులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఉదయ పాండవంగారావు గారిని అనంతవరం ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడు వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. మన కర్తవ్యాల మధ్య ఆహ్వానిస్తున్నాం. మేడం గారు మేడం గారు సరే సార్ షరీఫ్ గారు మొహమ్మద్ షరీఫ్ గారు, తర్వాత కుమార సుధాకర్ గారు, వెంకటేశ్వర గారు జనరల్ మొహమ్మద్ షరీఫ్ గారిని నటరాజు విగ్రహానికి మూలమాత అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఇవాళ సుధాకర్ గారిని పాల్హానిస్తారు చెప్పడానికి ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. డాక్టర్ నాగేశ్వరరావు గారు వారి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. నాగేశ్వరరావు గారు కొత్త సాంస్కృతిక నాలుగు గారి పాలన వాటిని కూడా ఆహ్వానిస్తున్నాం. కొత్త సాంస్కృతిక ఈనాటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా పువ్వాడ సుధాకర్ గారిని గౌరవంగా పిలవడం జరుగుతుంది.
పురస్కార గ్రహీత జాన మహమ్మద్ షరీఫ్ గారిని పిలవడం జరుగుతుంది. విశిష్ట అతిథిగా పివి మల్లికార్జునరావు గారిని పిలవడం జరుగుతుంది. మేనేజర్, చీఫ్ ఆర్గనైజర్, జిఎంసిసి వారిని కూడా వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నాం. కొండవీటి కళా పరిషత్ అధ్యక్షుడు శ్రీహరి గారిని కూడా వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నాం. మా గౌరవ అధ్యక్షులు ముద్దున రాఘవయ్య గారిని కూడా వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నాం. రండి సార్, రండి, పర్వాలేదు రండి. ఈనాటి ఈ ఈరోజు కార్యక్రమాలన్నీ క్రిస్టేషన్ కొలసాని సాంబశివరావు గారి కళాప్రాణంలో జరుగుతున్నాయి కాబట్టి అది గమనించగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. సభ తర్వాత ఇంకా 2 నాటికలు ఉన్నాయి. ఈరోజే చివరి రోజు, మళ్ళీ సంవత్సరం తర్వాత కలుసుకుంటాం కనుక ప్రేక్షక మహాసభను గమనించి ఆ 2 నాటికలు తిలకించవలసిందిగా కోరుకుంటూ ఇప్పుడు సభాధ్యక్షుల్ని కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. వెంకటేశ్వర్లు గారు మరియు కల్లూరి నాగేశ్వరరావు గారి కళా పరిషత్తు వరగాని వారి 9వ వార్షికోత్సవ సందర్భంగా రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటక పోటీలకి మమ్మల్ని ఆహ్వానించి సభాధ్యక్షులుగా చేసినటువంటి కళా పరిషత్ వారికి అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరఫున, అమరావతి ఉద్యమకారులందరి తరఫున కూడా పేరు పేరున ఇక్కడికి విచ్చేసినటువంటి వరగాని ప్రజలందరికీ, అదేవిధంగా వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలు శ్రీ షరీఫ్ గారికి, అదేవిధంగా మా ఉద్యమంలో వారి వంతు పాత్ర కూడా అద్వితీయంగా నిర్వహించినటువంటి గుంటూరు అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షులైనటువంటి మల్లికార్జునరావు గారికి, అదేవిధంగా బ్యాంకు సీనియర్ ఉద్యోగులైనటువంటి వెంకటేశ్వర్లు గారికి, అదేవిధంగా శ్రీహరి గారికి, కొండవీటి కళా పరిషత్ అధ్యక్షులు శ్రీహరి గారికి, రాఘవయ్య గారికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిజంగా ఇందాక చూసినటువంటి నాటికలో అంటే సామాన్యుడి మనసుకి అత్తుకునేటువంటి రీతిలో నాటక రంగం ఏ విధంగా సేవలు అందిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం సినిమాల్లో అన్నీ చూస్తూ ఉంటాం. ఆ సినిమాల్లో చూసినప్పుడు దానికి అనేక రిహార్సల్స్ ఉంటాయి, అనేక రకాలుగా రీటేకులు ఉంటాయి. కానీ అవేమీ లేకుండా లైవ్లో తక్కువ వాయిద్య సహకారంతో, సంగీతంతో చెప్పదలుచుకున్నటువంటి దాన్ని స్పష్టంగా మనిషికి, మానవ జీవితానికి అర్థమయ్యేటువంటి రీతిలో మనలో ఒక మార్పును తీసుకొచ్చే విధంగా కళాకారులు పోషించేటువంటి పాత్ర అద్వితీయమైనది. అటువంటి నాటక రంగ కళా పరిషత్తులన్నిటినీ కూడా ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రజలలో ఒక సృజనాత్మకతమైనటువంటి శక్తిని, అదేవిధంగా సమాజంలో ఉండేటువంటి మంచి చెడుల గురించి చెప్పవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంది. దానికి నాటక రంగం ఎంతో దోహదం చేస్తూ ఉంటుంది. అనేక మంది నాటక రంగం నుంచి వచ్చినటువంటి వారే మనకు గతంలో హీరోలుగా మనం చూసాం. దాంట్లో అగ్రగణ్యుడు, దైవాంశ సంభూతుడు, మన అందరి ఆరాధ్య దైవమైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, వారు కూడా ఈ నాటక రంగం నుంచే వచ్చి ఏ విధంగా కష్ట సుఖాలు, ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని ఏ విధంగా పరిపాలన అందించి సువర్ణ అధ్యాయంగా ఈ భారతదేశ చరిత్రలో తెలుగు జాతి ఔన్నిత్యాన్ని కాపాడినటువంటి ఆ మహానాయకుడు కూడా ఈ నాటక రంగం నుంచే. అంటే నాటక రంగాన్ని ప్రోత్సహిస్తే ఈ సమాజంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి
నాటక రంగాన్ని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. ఒక అమరావతి ఉద్యమకారుడిగా, ఉద్యమ నేతగా ఇక్కడ నన్ను ఆహ్వానించారు కాబట్టి 2 విషయాలు మీతో పంచుకొని ఈ యొక్క సభని ముందుకు తీసుకెళ్లి మన ఈ అమరావతిని రక్షించినటువంటి యోధుడు, ఈ అమరావతి దుష్ట సంహారంలో దుష్టుల చేత నాశనం చేయబడకుండా నిలబడి ఒక శక్తిగా ఈరోజు అమరావతి అంతర్జాతీయ స్థాయి నగరంగా రూపొందించడంలో మరువలేనటువంటి పాత్ర పోషించినటువంటి షరీఫ్ గారికి సన్మాన కార్యక్రమం మనం చేయబోతున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనటం నా పూర్వజన్మ సుకృతం. అటువంటి మహానుభావుడు ఏదైతే ఉద్యమం కోసం పాటుపడ్డామో, ఏదైతే అమరావతి రక్షణ కోసం మేము న్యాయస్థానం నుండి దేవస్థానం అని ఇక్కడ హైకోర్టు నుంచి, అమరావతిలో ఉన్నటువంటి హైకోర్టు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్నప్పుడు మీరందరూ, ఈ వరగాని ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో, పాదయాత్రలో పాల్గొని మీరు ఒంటరి వారు కాదు, మీతో పాటు మేమందరం ఉన్నాం. ఈ యొక్క అమరావతి రాజధాని కేవలం భూములు ఇచ్చినటువంటి రైతులది కాదు, అమరావతి రాజధాని యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలదని నొక్కి చెప్పడంలో మీరు చూపించినటువంటి దానికి మీ అందరికీ కూడా శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీ అందరి స్ఫూర్తి, మీ అందరి మద్దతు, మీ అందరి ఆశీర్వచనాలు కనుక లేకపోయినట్టయితే ఈరోజు అమరావతి ఉండేది కాదు, అమరావతి రాజధాని లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రగతి ఉండేది కాదు. కాబట్టి మీ అందరూ కూడా దీంట్లో భాగస్వాములు. మేము ప్రత్యక్షంగా పాల్గొన్నాం, మీరు పరోక్షంగా పాల్గొన్నారు. మనందరి లక్ష్యం ఒకటే, రాజధానిని పరిరక్షించుకోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్ని పరిరక్షించుకోవడానికి మనం అందరం చేశాం. ఆ భగవంతుడు మనకి సహకరించాడు. ఈరోజు ఏదైతే అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రగతి బాటను ప్రయాణించే విధంగా మనందరం కోరుకున్నటువంటి ప్రభుత్వాన్ని తిరిగి తీసుకొచ్చుకున్నాం. తద్వారా ఈరోజు గొప్పగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించబడతా ఉన్నాయి. ఏదైతే అమరావతి రాజధాని అనేది ఒక స్వయం సమృద్ధి అయినటువంటి రాజధాని, దానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహకారం అవసరం లేదు. ప్రస్తుతానికి అప్పు రూపంలో ఇస్తే అమరావతిలో ఉన్నటువంటి మిగులు భూములు అభివృద్ధి చేసిన తర్వాత అమ్మకం ద్వారా ఆ అప్పులన్నీ తీర్చుకునేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఒక చిన్న విషయం మాట్లాడి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు మిగతా వక్తలతో కూడా మాట్లాడిద్దాం. దయచేసి అన్యత భావించవద్దు, ఎందుకంటే నా బాధ్యత ఉన్నది అమరావతి ఉద్యమ నాయకుడుగా. మొన్న మీరందరూ పేపర్లో చూసుంటారు, ఇంకొక 44,000 ఎకరాలు భూ సమీకరణ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. చాలా మందికి రైతులుగా అందరూ అనుకుంటా ఉన్నారు, ఇప్పటికే చేసిన దాన్ని చేయలేదు కదా, ఇంకా 44,000 ఎకరాలు ఇప్పుడే ఎందుకు అవసరం అవుతుంది, ఇదంతా జరిగే పనేనా అని మీకు ఒక్క నిమిషంలో చెప్తాను. ఎందుకంటే ఈ 44,000 ఎకరాలు భూ సమీకరణ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే రైతుల్ని రక్షించడానికి కేవలం భూములు ఇచ్చినటువంటి రైతులను కాదు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తాన్ని, అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ఆ యొక్క భూ సమీకరణ జరిగితే మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్కి ఉపయోగం ఉంటుంది. అనేక మంది కంపెనీలు వస్తూ ఉన్నాయి. అనేక మంది కంపెనీల్లో ఇప్పటికి ఏదైతే అక్కడ ఉన్నటువంటి భూమిలో అభివృద్ధి చేసిన తర్వాత ప్రభుత్వం దగ్గర ఉండేటువంటి మిగులు భూమి చాలా తక్కువ స్థాయిలో ఉంది. కానీ అనేక మంది కంపెనీలు ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. వారికి భూమి ఇవ్వడానికి భూమి లేదు. కానీ ఇటువంటి అభివృద్ధి చేసినటువంటి భూమిని మొత్తం కూడా తక్కువకి ఇస్తే రేపొద్దున ఆ యొక్క రాజధాని నిర్మాణానికి ఏదైతే మనం స్వయం సమృద్ధి అంటున్నామో, అభివృద్ధి చేయకముందే తక్కువ రేటుకి అలాట్ చేసినట్లయితే ఈ అప్పులు తీరేటువంటి అవకాశం ఉండదు. అది కాకుండా అదొక రీజను. రెండో రీజన్ ఏంటంటే, ఏదైతే అమరావతి రాజధానిలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఇన్నర్ రింగ్ రోడ్డుకి కలపాల్సినటువంటి బాధ్యత ఉంది. లేకపోతే మనం 20 అడుగుల రోడ్లో నుంచి వెళ్ళి 150 అడుగుల రోడ్లోకి ఎక్కితే ఏ విధంగా ఉంటుందో అమరావతి పరిస్థితి కూడా అదే ఉంటుంది. మరి ఆ భూమిని ఎక్విజేషన్ చేస్తే రైతుకు చాలా నష్టం జరిగింది. ఎందుకంటే ఈరోజు రిజిస్ట్రేషన్ వాల్యూ 8 లక్షల నుంచి 10 లక్షలు ఉంది. కేవలం ఎక్విజేషన్ చేస్తే ఆ రోడ్ల కింద రైతుకు లభించేది 20 లక్షలు 30 లక్షలు మాత్రమే. అందుకని ఏ రైతు కూడా తన భూమి ఇవ్వడానికి ఉండదు. అందరూ కూడా కోర్టులకు వెళ్తారు. అంటే రాజధాని పని నిర్మాణం జరగదు. ఆ భూమిని ఎక్విజేషన్ చేయాలన్నా, అదేవిధంగా రైల్వే లైన్ ఉంది. రైల్వే లైన్కి భూమిని ఎక్విజేషన్ చేయాలి. ఆ భూమిని ఎక్విజేషన్ చేస్తే కనుక
రైతులందరూ మా భూమి అటోక మొక్క ఇటోక మొక్క అయితే అయ్యా మేమేం చేయలేము, దయచేసి మా భూమిని కూడా భూ సమీకరణ కింద తీసుకోండి అని చెబుతా ఉన్నారు ఒకవైపు. ఇంకొక వైపు ఔటర్ రింగ్ రోడ్డుకి భూమిని ఎక్విజేషన్ చేయాలి. ఈ భూములన్నీ ఎక్విజేషన్ చేస్తే ఏదైతే 44,000 ఎకరాలు ఉందో ఒకవేళ భూ సమీకరణ కనుక ప్రభుత్వం చేయకపోతే సుమారుగా 8,000 నుంచి 9,000 ఎకరాలని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ కొనుగోలు చేసే శక్తి సామర్థ్యాలు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదు. వీటన్నిటికీ పరిష్కార మార్గం ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి చెందాలి అంటే, అమరావతి రాజధాని నిర్మాణ వ్యయం రాష్ట్ర ప్రజల మీద పడకుండా ఉండాలి అంటే తప్పకుండా 44,000 ఎకరాలు భూ సమీకరణ చేయాలి. అప్పుడే ఆ సమీకరణలోనే రైతులందరికీ మంచి జరుగుద్ది, ఈ రాష్ట్రానికి మంచి జరిగిద్ది. కాబట్టి వాస్తవాలను తెలుసుకుందాం. కేవలం ఇప్పటికే అమరావతి రాజధానిలో చాలా మంది మా రైతులు కూడా తెలియనపో ముందు మమ్మల్ని మాకు ఇచ్చినటువంటి భూమిని బాగు చేయండి కదా, ఆ తర్వాత కదా మీరు తీసుకోండి అని. దయచేసి దాంట్లో చింత అవసరం లేదు. ఇప్పటికే 47,520 కోట్ల రూపాయలకి టెండర్లు పిలవడం జరిగింది. ఆ 47,500 కోట్ల రూపాయలు చెల్లించడానికి పనులు జరిగితే ఇప్పటికే వరల్డ్ బ్యాంకు, అదేవిధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, అదేవిధంగా అడ్కోనుకి, అదేవిధంగా జర్మన్ బ్యాంక్ దగ్గర నుంచి ఇప్పటికే ప్రభుత్వం అగ్రిమెంట్లు చేసుకుంది. అంటే ఆ 47,520 కోట్లు ఖర్చు పెట్టేది మనం ఇచ్చినటువంటి భూముల్లోనే. ప్రభుత్వం పని టెండర్లు పిలవడం జరిగింది, ఫైనలైజ్ చేయడం జరిగింది. ఆ యొక్క టెండర్లో సక్సెస్ఫుల్ బిడ్డర్స్ కి పన్నులు అప్పగించడం జరిగింది. వాళ్ళకి చెల్లించడానికి డబ్బులను కూడా సిద్ధం చేసి ఉంచారు. కాబట్టి అభివృద్ధి మీద మనం ఎక్కడ అపోహ చెందాల్సిన అవసరం లేదు. దయచేసి మనం ముందుకెళ్ళిపోవచ్చు. కాబట్టి ప్రభుత్వానికి అండగా ఉందాం. మనం ఇంకా 4 సంవత్సరాల కాలం ఉంది. ఇది కనుక 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత కనుక సేకరణ మొదలు పెడితే ఏ రైతు కూడా ఇదే అమరావతి రైతులకు పట్టిన గతి మనకి కూడా పట్టిద్దేమోనని సంశయించేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడు పూర్తి సమయం ఉంది, 4 సంవత్సరాలు. తప్పకుండా వారి యొక్క అద్భుతమైనటువంటి ఆలోచన విధానం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లింది. అటువంటి ఆలోచన ముందు చూపు లేకుండానే ఈరోజు బెంగళూరు ఉంది. బెంగళూరులో ఔటర్ రింగ్ రోడ్డు, అదేవిధంగా మెట్రో రైలు గురించి ముందుగా ప్రణాళిక చేయకపోబట్టే, అయితే హైదరాబాద్ లో చేయబట్టి ఈరోజు అభివృద్ధిలో బెంగళూరు నుంచి మించినటువంటి అభివృద్ధి హైదరాబాద్ లో జరిగింది. హైదరాబాద్ అభివృద్ధి కుంటుపడడానికి ప్రధాన కారణం ట్రాఫిక్ సమస్య. ఆ సమస్యనికి పరిష్కారం చూపేటువంటి మెట్రో కానీ, అక్కడ ఔటర్ రింగ్ రోడ్ కానీ అక్కడ ప్రభుత్వాలు చేయలేకపోయినాయి. కానీ మన ప్రియతమ నాయకుడు, ముందు చూపగలిగినటువంటి నాయకుడు హైదరాబాద్ లో చేశాడు. కాబట్టి ఈరోజు హైదరాబాద్ లో ఉంది. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ కి స్పష్టమైనటువంటి ఒక మంచి విజన్తో రాబోయే 20 సంవత్సరాల్లో మన భావితర ప్రజలు, మన బిడ్డలకి బంగారు భవిష్యత్తును అందించడానికి మన ముఖ్యమంత్రి గారు ముందుకు వస్తున్నారు. కాబట్టి వారికి పూర్తి అండదండలు ఇద్దాం. మనలతో పాటు మన బిడ్డలను కూడా రక్షించుకునేటువంటి గొప్ప అవకాశాన్ని మనం కల్పిద్దామని, దయచేసి వారికి అండగా నిలబడాలని. కాబట్టి మనం అన్ని విషయాలు తెలుసుకొని వారికి సహకరించవలసిందిగా కోరుతూ, దయచేసి అన్యదా నేను 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడితే మన్నించవలసిందిగా కోరుతూ, ఇప్పుడు ఈ యొక్క మా అమరావతి ఉద్యమంలో మాతో పాటు చేదోడు వాదోడే కాదు, మాకంటే మిన్నగా కూడా కష్టపడినటువంటి వ్యక్తి గుంటూరు అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షులైనటువంటి మల్లికార్జునరావు గారిని ఈ యొక్క విషయం గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నా. ఇప్పుడు గంగా తరంగంలాగా మా సుధాకర్ మాట్లాడిన తర్వాత మేము మాట్లాడటానికి ఏం మిగిలి ఉండదు ఇక. సో అమరావతిలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు ఏంటి అన్నీ కూడా చాలా వివరంగా మీ అందరికీ తెలియజేశారు. అలాగే మరి మేము నిర్వహించినటువంటి అనేక ఉద్యమాల్లో ఈ వరగాని, పెదనందిపాడు, అలాగే ప్రతిపాడు ఈ ప్రాంత ప్రజలు ఏ విధంగా మాకు సహకరించారనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేశారు. ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. మేము పాదయాత్ర చేస్తున్నప్పుడు గుంటూరు నగరం దాటి బైపాస్ రోడ్డు దాటి ముందుకు వచ్చేంత వరకు కూడా ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసి అసలు ఈ పాదయాత్ర మనం చేయగలమా, జనాలు చూస్తేనేమో చాలా తక్కువగా ఉన్నారు, ఏ విధంగా నిర్వహించాలి అన్నటువంటి మదన పడుతున్నటువంటి సమయంలో ఒక్కసారి బైపాస్ రోడ్డు దాటి ప్రతిపాడు కాన్స్టిట్యుయెన్సీ ప్రతిపాడు ఏరియా వచ్చేటప్పటికి ఆ జనప్రవాహం ఏ విధంగా ఉందో మీరందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు. మీరు అందించినటువంటి సహాయ సహకారాలు, మీ ఆదరాభిమానాలతోటే ఆ రోజు దిగ్విజయంగా మేము న్యాయస్థానం నుంచి దేవస్థానం దాకా పాదయాత్ర చేయగలిగాం. మళ్ళా మీ అందరినీ కూడా
ఈ వేదిక ద్వారా మీ అందరినీ కలుసుకుని మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇక్కడికి మరి మా అమరావతి పరిరక్షణకు సంబంధించి పువ్వాడ సుధాకర్ గారిని, అలాగే ఆ రోజు శాసన మండలిలో సెలెక్ట్ కమిటీకి ఆ బిల్లును పంపించడంలో ఎన్నో ఒత్తిడిలకి లోనైనప్పటికీ కూడా వాటి ప్రభావాలకి వీటికి లొంగకుండా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించినటువంటి పెద్దలు షరీఫ్ గారిని, నన్ను ఈరోజు ఇక్కడ పిలిచి ఈ వేదిక మీద మమ్మల్ని మాట్లాడే అవకాశం ఇచ్చారు అని అంటే ఇది మా అమరావతి ఉద్యమాన్ని మీరందరూ కూడా గౌరవించారు. మా అమరావతి ఉద్యమానికి దక్కినటువంటి గౌరవంగా నేను భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. మరొక వక్త బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ జనరల్ మేనేజర్గా బాధ్యతలు చేసి పదవి విరమణ చేసి అనేక రకాలుగా బ్యాంకింగ్ సేవలో విస్తృతమైనటువంటి సేవలను సమాజానికి అందించినటువంటి కక్కిర వెంకటేశ్వర్లు గారిని ఇప్పుడు తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఈ సందర్భంగా తెలియజేయవలసిందిగా కూర్చున్నాం. అందరికీ నమస్కారం. టాపిక్ అమరావతి నుంచి కొంచెం బయటకు వద్దాం. మనం ఈ నాటక పరిషత్ ద్వారా చాలా సేవ చేస్తున్నారు. ఈ రంగస్థలం అంతా చాలా ఆదరణ లేకుండా ఉంది. సినిమా, టీవీ, ఓటీటీ వల్ల ప్రేక్షకులంతా వాటికి ఆకర్షితులవుతున్నారు. ఈ సమయంలో కంటిన్యూస్గా 9వ వార్షికోత్సవం చేస్తున్నారు ఈ నాటక పరిషత్. దీనివల్ల నిర్వాహకులు చాలా సేవ చేస్తున్నారు సమాజానికి. కావ్యేషు నాటకం రమ్య ఉన్నారు కాళిదాస్ గారు. కావ్యాలన్నింటిలో నాటకం అనేది మధురానుభూతి, చాలా మధురమైంది. అలాంటి నాటక రంగాన్ని మనం దాన్ని బాగా ఆదరించుకోవాలి. దాన్ని చేయాలంటే కొన్ని ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ కూడా అడాప్ట్ చేసుకోవాలి. ఎలాగంటే ఇప్పుడు ఇందాక నాటకం చూసాము, దాంట్లో ఏంటంటే రియల్ వర్చువల్ రియాలిటీని కూడా ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే, ఎక్స్ప్లోర్ చేసుకోగలిగితే కొంత ప్రేక్షకులకి మంచి అనుభూతి కలుగుతుంది. ఇలాంటి టెక్నాలజీస్ వాడుకొని ఈ నాటక రంగాన్ని మరింత వృద్ధి చేస్తే భవిష్యత్తు బాగుంటుంది. నాటక కళ ఇంపార్టెంట్ కళ, మంచి లలిత కళ, పర్ఫార్మింగ్ ఆర్ట్. సో నాటక రంగానికి బాగా వృద్ధి జరగాలని కోరుకుంటూ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి, ముఖ్యంగా పోపు నాగేశ్వరరావు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మరొక కళా పరిషత్, కొండవీటి కళా పరిషత్ అధ్యక్షులు అయినటువంటి కట్టా శ్రీహరి గారిని ఈ సందర్భంగా తమ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను మనతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. లావు వెంకటేశ్వర్లు, కల్లూరు నాగేశ్వరరావు, కళా పరిషత్తు వరగాడి, మరి వేదిక మీద ఆశీనులైన సభాధ్యక్షులు సుధాకర్ గారు, షరీఫ్ గారు, మల్లికార్జునరావు గారు, గౌరవాధ్యక్షులు మరి ముత్తన రాఘవయ్య గారు, సీనియర్ ఆఫీసరు కక్కెర వెంకటేశ్వరరావు గారు, మరి వేదిక ముందు ఆశీనులైన గ్రామ ప్రజలు, పక్క గ్రామస్తులు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాగేశ్వరరావు గత 40 రోజులుగా ఈ పరిషత్ కోసం మరి ఎంత కష్టపడుతున్నారో అది చెప్పేది కాదు, చూసేవాళ్ళకే తెలిసింది. ఆయన ఒక్కడు కొంతమంది సహకారంతో మరి ఈ పరిషత్తును 9 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా సాగిస్తున్నారంటే అది చాలా గొప్పగా ఆయన అభినందించక తప్పదు. అంతేకాకుండా నాగేశ్వరరావు గారు ఈ పరిషత్తుని ముందు రజతోత్సవ సభలు మరి అన్నీ జరుపుకునేటట్టుగా మరి ఈ పరిషత్తుని జరుపుకోవాలని కోరుతున్నాను.
అంతేకాకుండా ఈ నాటికలు సందేశాన్ని ప్రజలకు అందజేస్తుంది. ఇందాక స్వేచ్ఛ నాటిక అత్యున్నతమైన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను వదిలేసి యువత ఇవాళ విదేశీ సంస్కృతి పాశ్చాత్య సంస్కృతులకు మోజుపడుతున్న ఈ తరుణంలో స్వేచ్ఛ అనే నాటిక ద్వారా మనం కళ్ళు తెరిపించారు. ఆ నాటికలోని భావాలు సందేశం ప్రజలకు చేరి ఆ విధమైన సంస్కృతిని వదిలేసి మన భారతీయ సాంప్రదాయ సంస్కృతులను మరి నేర్చుకుంటే మన సంస్కృతి అంటే అసలు ఏంటి? ప్రాంతీయ తత్వం, కట్టు బొట్టు, మనం తినే తిండి, మన మతాచారాలు, మన గుళ్ళు గోపురాలు, వీటన్నిటినీ మన సంస్కృతి సాంప్రదాయాలు అంటారు అని చెబుతూ తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. సభకు నమస్కారం. ఈరోజు కళా ప్రాంగణం చాలా నిండుగా ఉంది. మహిళా సోదరీమణులు చాలామంది వచ్చేశారు. గత 2 రోజులుగా జయప్రదం చేశారు. ఈ 3వ రోజు కూడా బ్రహ్మాండంగా వచ్చారు. జయప్రదం అయిపోయినట్టే మంది. ఇకపోతే అమరావతి పరిరక్షణ వాళ్ళు వచ్చేశారు. అమరావతి నో డౌట్ పెద్ద రాజధానిగా వచ్చేస్తుంది. నో డౌట్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రాజధాని అవుతుంది. ఈ 44 ఎకరాలే కదా, 1,00,000 ఎకరాలు కూడా అవుతుంది. అది డెఫినెట్గా చాలా ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందుతుంది. అటువంటి అమరావతి మనకి రాబోతుంది. అందుకని దాని నో డౌట్ అట. వారి బాధ అంతే. డెఫినెట్గా అందరం కలిసి చేస్తే అమరావతి బ్రహ్మాండంగా అయితే ఈ 4 సంవత్సరాల్లో చాలా వరకు అభివృద్ధి చెందుతుంది. ఓకే. ఇకపోతే మీరు చప్పట్లు కొట్టాలండి. నేను ప్రోత్సాహం ఉన్నాను. ఇప్పుడు దీనికి కాదు, ఏదైనా మంచి డైలాగ్ చెబితే, మంచి సన్నివేశం వస్తే, పెద్దలు మాట్లాడినప్పుడు చప్పట్లు కొట్టి వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. మా పరిషత్ సభ్యులందరూ హ్యాపీగా ఉంటుంది. ఇకపోతే ఈ పరిషత్ ఇంత విజయవంతం కావడానికి కారణం పోపన్ నాగేశ్వరరావు గారు. ఒకటే వన్ మ్యాన్ ఆర్మీ అనమాట. ఆయన ఒక్కడే మొత్తం తిరుగుతూ ఉంటాడు. ఎక్కడెక్కడ పరిషత్తులు తిరుగుతూ ఉంటాడు ఆయన. ఇకపోతే నెక్స్ట్ చెరుకూరు సాంబశివరావు, ఆయన నటుడు, దర్శకుడు, ఇంకోటి ఏంటంటారు రచయిత, ఇన్ని ఆల్ ఇన్ వన్ అనమాట ఆయన. ఇకపోతే మరి శ్రీనివాసరావు గారు, రామారావు గారు, శివరాం ప్రసాద్ గారు, సుధీర్ గారు, సురేంద్ర గారు, వీళ్ళందరూ చాలా చక్కగా పరిషత్తుని నిర్వహిస్తున్నారు. వారందరికీ మన పరిషత్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అనండా. ఇకపోతే కట్టాశ్రీ గారు మా మిత్రులు 26 సంవత్సరాలుగా కొండవీటి కళా పరిషత్ నిర్వహిస్తున్నారు. 26 ఇయర్స్, మంది 9 ఇయర్సే. వాళ్ళ ఆశీస్సులు ఉంటాయి. డెఫినెట్గా ఆయన రైతోత్సవం కూడా చేసుకోవాలన్నారు. 25 సంవత్సరాలు డెఫినెట్గా కంటిన్యూస్గా ఇది అయింది. మీ అందరి సహకారం, మీ అందరి అభిమానం ఉంటే డెఫినెట్గా అయింది. థ్యాంక్ యూ అన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిరక్షకుడు మనందరికీ చిరస్థాయిగా, అంటే మన తరానికే కాదు, అమరావతి రాజధానిగా విరాజిల్లినంత కాలం కూడా అందరూ గుర్తుంచుకోదగినటువంటి పేరు, మహనీయుడు. ఎన్ని అవాంతరాలు, ఎన్ని ఇబ్బందులు, ఒక విధంగా రౌడీయిజాన్ని కూడా తట్టుకొని మానసిక స్థితి ప్రజ్ఞతతో అచంచలమైనటువంటి అకుంఠిత దీక్షతో అమరావతి రాజధానిని మండలి చైర్మన్గా కాపాడినటువంటి మహనీయుడు జనాబ్ మహమ్మద్ షరీఫ్ గారిని సత్కరించుకోవటం అంటే మన తండ్రిని మనం గౌరవించుకున్నటువంటి విధానం. నిజంగా ఆ మహానుభావుడికి ఎక్కడ సన్మానం జరిగినా ఆ సభలో పాల్గొనేటువంటి అవకాశాన్ని ఆ భగవంతుడు కల్పించాలని ఎప్పుడు ప్రార్థిస్తూ, ఇప్పుడు మన అందరం కూడా ఈ కళా పరిషత్ నిర్వాహకులందరి చేతుల మీదుగా జనాబ్ మహమ్మద్ షరీఫ్ గారికి కొలసాని సాంబశివరావు గారి కళా ప్రాంగణం నుండి వారికి అద్భుతమైనటువంటి మనం తోచినటువంటి చిరు సత్కారాన్ని సేకరించవలసిందిగా వారికి హృదయపూర్వకంగా కోరుకుంటూ వారికి కళా పరిషత్ వారు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. కూర్చోండి. కీర్తిశేషులు పోపూరి వీరయ్య చౌదరి గారి స్మారక పురస్కార గ్రహీత శ్రీ జనాబ్ మహమ్మద్ షరీఫ్ గారికి ఇప్పుడు శాలువతో సత్కరించవలసిందిగా పోపూరి నాగేశ్వరరావు గారిని కోరుతున్నాను. పూలమాలతో సత్కరించవలసిందిగా కక్కెర వెంకటేశ్వరరావు గారిని కోరుతున్నాను.
శ్రీహరి గారిని, కట్టా శ్రీహరి గారు. షీల్డ్ తీసుకురండి. పటం ఎక్కడి పటం చాల్సిందిగా కోరుతున్నాం. వేదిక పైన పెద్దలందరూ పూలతోటి షరీఫ్ గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. శ్రీహరి గారు పూలతోటి పూలు నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా అందించవలసిగా కోరుతున్నాం. 10,000 రూపాయలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సత్కరించినటువంటి మన కళా పరిషత్ వారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కళా పరిషత్ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు వారందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి రాజధాని ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహిళలందరూ కూడా వేదిక మీదకి ఒక్కసారి రావాల్సిందిగా కోరుచున్నాం. అందరూ షరీఫ్ గారు తమ యొక్క ప్రతిస్పందన, తమ యొక్క భావాలని మనతో పంచుకోవాల్సిందిగా వారిని వినమ్రంగా వేడుకు. సభకు నమస్కారం. ఈరోజు కీర్తిశేషులు లావు వెంకటేశ్వర్లు, కల్లూరి నాగేశ్వరరావు కళా పరిషత్ 9వ కళా పరిషత్ నాటక పోటీలు నిర్వహిస్తున్న సందర్భంగా నన్ను పిలిపించి సత్కరించి మరి పురస్కారం అందించినందుకు ఈ కళా పరిషత్ వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఎన్ని సత్కారాలు చేసినా, ఎన్ని మెమోటోలు ఇచ్చినా, నా దృష్టిలో ఏదైతే ఆనాడు 2019 20 జనవరిన నేను ఏదైతే ఆ దైవ ఇచ్ఛ ప్రకారంగా, అల్లా నిర్ణయం ప్రకారంగా న్యాయానికి ధర్మానికి కట్టుబడి మరి రాజధానిని సెలెక్ట్ కమిటీ పంపించినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కూడా నన్ను అభినందించారు. దానికంటే ఎక్కువ అభినందన, దానికంటే గొప్ప సత్కారం, దానికంటే గొప్ప బహుమానం నా జీవితంలో దొరకదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మళ్ళీ నన్ను గుర్తు చేయడానికి మళ్ళీ ఇటువంటి సత్కారాలు పురస్కారాలు ఇవ్వటం ఇది మీ సంతోషానికి సంబంధించింది తప్ప నా మనసుకి పూర్తిగా నేను సంతృప్తి చెందింది, నా జీవితం ధన్యమైంది. ప్రజాభిమానంతో పాలాభిషేకాలతో ఆనాడు చేసింది సరిపోతుంది. నేను చేసిన దానికంటే ఎక్కువగా ఈనాడు ఆంధ్ర ప్రజానికం నన్ను అభిమానించారు. మరి ముఖ్యంగా అమరావతి రైతులైతే నన్ను ఎంతో ఆప్యాయతతో అభిమానంతో తన కుటుంబ సభ్యుడిగా భావించి ఈనాడు నన్ను ఎప్పుడు కనబడినా నన్ను ఎంతో అభిమానంతో చూపుతున్న ఆదరణ నా జీవితంలో మర్చిపోలేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చేస్తున్నా. మనిషికి డబ్బులు కాదు, మనిషికి పదవులు కాదు, మనిషికి ఆస్తులు కాదు. ఆ రకంగా చూసుకుంటే నేను ఇవి కాదు, డబ్బు పరంగా కానీ ఆస్తి పరంగా కానీ నేను ఏవి కాదు.
కానీ అందరికంటే కోటీశ్వరుల కంటే పెద్ద పెద్ద భూస్వాముల కంటే పెద్ద పెద్ద పదవులు ఉన్న వాళ్ళ కంటే నాకు ఆ దేవుడు ఒక సత్కార్యం, న్యాయం, నిబద్ధత, ధర్మం ఏదైతే నేను ఆచరించానో దానివల్ల ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరి అభిమానాల్ని సంపాదించి పెట్టడమే ఈనాడు నాకు దొరికిన గొప్ప ధనాగారం అనే సందర్భంగా మనం చేస్తున్నాను. కాబట్టి మీ అభిమానానికి మరోసారి శిరస్సు వంచి మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఏదైతే కళ గురించి చెప్పాలంటే నేను ఎన్టీ రామారావు గారి అభిమాని. నాకు రాజకీయాలతో సంబంధం లేదు. కానీ అన్నగారు ఎప్పుడైతే పార్టీ పెట్టారో ఏ రకంగా అయితే ఆయన కళాకారుడిగా, ఆయన నటుడు అనటానికి ఎవరూ సరిపోరు. ఆయన నటనలో జీవించాడు. ఆయన ఏ పాత్ర పోషించినా ఆ నటనలో జీవించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్నగారు. కాబట్టి ఆయన గుడ్డిగా నమ్మాం. ఆయన ఏ రకంగా అయితే చలనచిత్ర రంగంలో న్యాయం, ధర్మం, శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ ఏదైతే చేశారో ఆయన పౌరాణికంలో కానీ, అదే రకంగా మరి ఏదైతే సాంఘికంలో కానీ ఏదైతే ఆయన చేశాడో అదే రకంగా రాజకీయాల్లో కూడా ప్రక్షాళన చేస్తారు అనే నమ్మకంతోనే ఆనాడు ఆయనతో మేము ఉన్నాం. ఆయనతో ఉన్న ఈ పార్టీ 43 సంవత్సరాలకి ఇదే పార్టీలో కొనసాగుతున్న విషయాన్ని కూడా ఇష్టంగా గమనించవలసిందిగా మనం చేస్తున్నా. నేను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎంతో ఆదరించి, అభిమానించి నాకు పదవులతో, నాకు రాజకీయంగా మా కుటుంబం రాజకీయంగా ఉన్న పార్టీ కుటుంబం కాదు, నాకు డబ్బు పెట్టుబడి పెట్టి నేను ఎన్నికల్లో పోటీ చేసే విధానం లేదు. అయినా నేను క్రమ శిక్షణగా ఒక లయబద్ధంగా పార్టీకి అంకితంగా 40 సంవత్సరాలుగా ఆయనతో పనిచేస్తున్నానని చూసి నన్ను ఒక్క పైసా ఖర్చు కాకుండా ఎమ్మెల్సీ చేసి చైర్మన్ చేసిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీకి దక్కుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నా. ఈనాడు మీ అందరినీ ఒకటే కోరుతున్నా, మన జీవితాలు, నా జీవితం 70 సంవత్సరాలు గడిచిపోయింది. కొందరి 40 సంవత్సరాల జీవితాలు గడిచినాయి, కొందరికి 50 సంవత్సరాలు, 60 సంవత్సరాల జీవితాలు గడిచినాయి. కానీ రాబోయే తరానికి ఒక బ్రహ్మాండమైన బంగారు బాట వేయడానికి చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వయసులో ఈనాడు అహర్నిశలకు కృషి చేస్తున్నాడు. రేపు ఈ రాష్ట్రం బాగుపడితే మన తరాలు బాగుపడతాయి, మన కుటుంబాలు బాగుపడతాయి. దేశంలోనే అగ్రగామిగా ఈ రాష్ట్రాన్ని నిలబెట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఆయనకి మనం ఇచ్చింది 5 సంవత్సరాల అవకాశం. 2014-19లో కూడా ఇచ్చాం, కానీ మళ్ళీ దారి చెప్పాం. దానివల్ల రాష్ట్రం వెనకబడిపోయింది, 10 సంవత్సరాలు వెనకబడిపోయింది. మళ్ళీ దాన్ని గాడిలో పెట్టి రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ఒక తపస్సు ఏ రకంగా చేస్తారో దైవానుగ్రహం కోసం, వరాల కోసం ఆ రకంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఈ రాష్ట్రాన్ని రూపురేఖలు మార్చడానికి ఒక తపస్సు చేసినట్టుగా ఆయన తపస్సు చేస్తున్నాడు. ఈ రాష్ట్రాన్ని బాగుపడడానికి కృషి చేస్తున్నాడు, పేదరికాన్ని నిర్మూలించడానికి కృషి చేస్తున్నాడు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, 75 సంవత్సరాలు ఈరోజు జన్మదినోత్సవం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలవండి. ఆయన కోసం కాదు, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనందరం కూడా రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని అండగా నిలవాలని, ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రోత్సహించాలని, ఈ రాష్ట్ర అభివృద్ధిలో మనం కూడా భాగం పంచుకోవాలని ఈ సందర్భంగా మరి కోరుకుంటూ వేడుకుంటున్నా. ఏదైతే పురస్కారం సందర్భంగా నాకు 10,000 రూపాయలు మరి పారితోషికం రణాల్దండి పురస్కారం ఇచ్చారు. నేను 2 సార్లు చూశాను స్వేచ్ఛ నాటకం. ఒకసారి ఎక్కడ సార్ మనం చూసింది అనంతవరంలో చూసాం, మళ్ళీ ఇంకోసారి ఇక్కడ చూసాం. చాలా కళ్ళకు కట్టినట్లుగా చాలా చక్కటి మరి ఒక సందేశాత్మకమైన నాటకాన్ని ఎవరైతే దర్శకత్వం వహించారో ఆ దర్శకులు రెడ్డి గారికి నా తరపున, ఈ కళాపరిషత్ తరపున ఈ 10,000 ఆయనకి బహుమానంగా ఇవ్వాలని కళాపరిషత్ గారికి మనవి చేస్తున్నాను. అందరికి నమస్కారం.
మీరు మీ అందరమ్మ మహిళమ్మని పూలతోటి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే గొల్లెపల్లి శ్రీనివాసరావు గారు, రామాంజనేయులు గారు ఇద్దరు కూడా రమ్మని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రజాక్ గారు మాటూరు వచ్చారా? రండి, రామాంజనేయులు గారు పూలతోటి సత్కరించవలసింది కోరుతున్నాం. శ్రీనివాసరావు గారు, రజాక్ గారు వచ్చారా? పూలతోటి పూలు తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు అతిథులకి మెమంటోలు సభాధ్యక్షులు శ్రీ పువ్వాడ సుధాకర్ గారికి మా గౌరవాధ్యక్షులు రాఘవేంద్ర చౌదరి గారి చేతుల మీదుగా చిరు సత్కారం. పువ్వాడ సుధాకర్ గారికి సార్ సుధాకర్ గారు అటెచ్చారు. తర్వాత శ్రీ పివి మల్లికార్జునరావు గారికి, పివి మల్లికార్జునరావు గారు, రాఘవ గారు రండి, శ్రీనివాస్ గారు విజయండి, ఎవరైనా పర్లేదు. ఉపాధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులకు ఉపాధ్యక్షులే. తర్వాత కట్ట శ్రీహరి గారికి వారి మిత్రులు ముద్ద రాఘవ చౌదరి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో ఈ సభా కార్యక్రమాన్ని అండి మర్రి రాజశేఖర్ గారు, మాజీ శాసనసభ్యులు చిలకలూరుపేట, వారు ఇప్పుడు వచ్చే ఉన్నారు కనుక వారిని వేదికపైకి మన కరతాళ దళాల మధ్య సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. లావ వెంకటేశ్వర్లు మరియు కల్లూరి నాగేశ్వరరావు కళా పరిషత్ గత 8 సంవత్సరాలుగా జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం 9వ సంవత్సరం. పరిషత్ గురించి సార్ ఆశీస్సులు. నమస్కారాలు. శ్రీ లావు వెంకటేశ్వర్లు మరియు కల్లూరు నాగేశ్వరరావు వీరిరువురి పేరు మీద కళా పరిషత్తు
నిర్వహించడం జరుగుతూ ఉంది. వెంకటేశ్వర్లు గారు మేము చదువుకునే రోజుల్లో పెదందిపాడులో ఉన్నప్పుడు ఆయన కాటన్ వ్యాపారం చేస్తూ పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వ్యక్తి. మరి ఆయన కుమారుడు రావు నాగేశ్వరరావు గారు సుప్రీంకోర్టు జడ్జి. మరి మీ అందరికీ కూడా సుపరిచితులు. అట్లాగే కల్లూరు నాగేశ్వరరావు గారు మన ప్రతిపాడు సమితి ప్రెసిడెంట్గా చేయడం, మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అప్పటి ప్రజలందరికీ సుపరిచితులు. వీరు చేసినటువంటి సేవల్ని తలుచుకుంటూ వారి పేరు మీద కళా పరిషత్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి నాటకాలని ప్రోత్సహించాలా, కళాకారుల్ని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. నాటక రంగం ద్వారా ప్రజల్లో ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్లో చైతన్యం కలగజేయాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని వారు చేపట్టడం జరిగింది. దిగ్విజయంగా దాతల యొక్క సహాయ సహకారాలతోటి ఈ కళాకారుల్ని ఈ రకంగా ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. ముందు ముందు కూడా ఇదే రకంగా కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. లెమంటారు అందజేస్తుందిగా కోరుతున్నాం. లెమన్ ఓకే. థ్యాంక్ యూ సార్. మీరు వచ్చి మా పరిషత్తుకి మీ ఆశ అభినందనలు తెలియజేసుకున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పటిదాకా మన అధ్యక్షులు నాగేశ్వరరావు మన పోపూరి నాగేశ్వరరావు గారు ఇప్పటిదాకా కూడా ఎవరితోటి ఫోటో దిగలేదు, ఇప్పుడే నీతోటి ఫోటో దిగుతున్నానని చెప్పి కూడా మిత్రులు చూడటం జరిగింది. నాగేశ్వరరావు నాకు చాలా కాలంగా స్నేహితుడు. నేను పెరందిపాడులో చదువుకోవటం జరిగింది. 1974 నుంచి 79 దాకా ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా ఇక్కడే చదువుకున్నాను. అప్పటి నుంచి కూడా నాగేశ్వరరావు గారి కుటుంబంతో నాకు పరిచయం. వారి నాన్న కానీ వారి అమ్మగారు కానీ అట్లాగే మన సురేష్ బుజ్జి అందరూ కూడా నాకు సుపరిచితులు. మరి నాగేశ్వరరావు గారి యొక్క ఆహ్వానం మీదకి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ రకంగా ఇక్కడ మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది. నాగేశ్వరరావుకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 3 రోజులుగా మొత్తం 10 నాటికలు ప్రదర్శింపబడి అందులో 9 నాటికలు పోటీకి ఉన్నాయి. మా నాటిక ప్రత్యేక ప్రదర్శన. ఆ 9 నాటికలు ఎవరికి బహుమతులు వచ్చినా చూస్తారు. మీరు కూడా ఒక 10 నిమిషాల్లో తేలిపోతుంది కాబట్టి కొంచెంసేపు ప్రేక్షకులను కూడా ఆగవలసిందిగా కోరుతున్నాం. పోపూరి నాగేశ్వరరావు గారు, సత్యనారాయణ గారు, నొసుపు నాగభూషణం గారు, కూచి రామాంజనేయులు గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తాం. గౌరవ సలహాదారు జరుగుల రామారావు గారి స్పందన.
కళా ప్రాంగణంలో వేయించేసి ఉన్న పెద్దల ఆశీస్సులను ఆశిస్తూ హృదయపూర్వకమైన కళాంజలి. పిల్లలకు నా శుభాకాంక్షలు. పరిషత్తులో అది ముఖ్యమైనది ఇది, కానీ తక్కువ జనం ఉండేది. ఇదే బహుమతి ప్రధానోత్సవం. ఇది 9 సంవత్సరాలు, ఇది 9వ సంవత్సరం. ఈ సంవత్సరం కూడా దిగ్విజయంగా పరిషత్తు జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందుకు ముఖ్య కారకులైనటువంటి ప్రేక్షకులకు ముందుగా కళాభివందనాలు సమర్పించుకుంటున్నాం. అలాగే దాతలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము అడిగినా అడగకపోయినా కూడా ప్రతి సంవత్సరం మేము ఇస్తామని చెప్పని ముందుకొచ్చి ఈ పరిషత్తుకి ధన సహాయం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ హృదయపూర్వకమైన కళాభివందనాలు మరీ తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఎంత లేదనుకున్నా డబ్బు జీవితంలో ముఖ్యమైనది కాదు రంగస్థలం మీద ఎన్నిసార్లు డైలాగులు చెప్తాం, కానీ డబ్బు లేకపోతే ఏ కార్యక్రమం జరగదండి. డబ్బు ఉంటేనే ఏ పనైనా జరుగుతుంది. ధనం నీరు లాంటిది. నీరు మరీ ఎక్కువై ప్రవాహం అయితే అది కొంచెం ఇబ్బంది పెట్టిద్ది వరదలాగా వస్తే. కానీ సక్రమంగా ప్రవహించినప్పుడే నీరు మనిషి జీవితంలో ఉపయోగపడుద్ది. అదేవిధంగా డబ్బుని సక్రమంగా ఇటువంటి సత్కార్యాలకు ఉపయోగించినప్పుడే అది ఉపయోగపడుతుంది. అందువల్ల ఆ ధన సహాయం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున అందరి పేర్లు చెప్పాలంటే టైం కాదు కనుక వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. వచ్చారా? ఈ సంవత్సరం కొత్తగా ఒక బహుమతి ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పని అనుకున్నాం. ఆర్గనైజర్ పరిషత్తులు ఇంత ఉధృతంగా రావడానికి, ఇంత ఉధృతంగా జరగడానికి మూల స్తంభాలు ముఖ్యంగా నిర్వాహకులండి. ఇప్పుడు ఏ విధంగా నాగేశ్వరరావు కూలుకొని సాంబశివరావు నాగేశ్వరరావు కలిసి ఈ పరిషత్తు చేస్తున్నారు కాబట్టి ఇది ఇంత పండగలాగా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. అదేవిధంగా మొదట్లో తెన్నాలిలో ప్రారంభమైనవి ఒక నాటకోత్సవాలు ప్రారంభం చేశారు. ఎవరు ప్రారంభం చేశారు అంటే చెప్పలేము, ఎందుకంటే అంత పూర్వకాలంలో మేము పుట్టక ముందు స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఇది కొనసాగుతూ వచ్చింది. తర్వాత మా తరం స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువ కాలం పరిషత్తు నిర్వహించి ఏదో ఇతను ఫలానా మల్లా శివనారాయణ, ఈయన ఫలానా దరుగుల రామారావు వీళ్ళు నాటకాలు ఆడతారని ప్రపంచానికి తెలిసింది. నిర్వాహకులు పరిషత్ నిర్వహించడం వల్ల అందులో ముఖ్యంగా ఎల్వి కృష్ణారెడ్డి అని కావల్లో పరిషత్ నిర్వహించేవాడు, కాళిదాస కళారాధనా సమితి పేరుతో. నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఒక ఇంట్లో, ఒక రెడ్డి గారి ఇంట్లో ఉంటాను, తటస్థించింది. ఒకసారి ఏదో సందర్భంలో, సార్ మీకు ఎల్వి కృష్ణారెడ్డి గారు తెలుసా అంటే, ఎవరు ఆయన నాటకాల కోసం ఆ ప్లాట్లన్నీ అమ్మేసి డబ్బులు ఇచ్చాడు ఆయన అన్నాడండి. అలా ఆయన త్యాగంతో కాళిదాస కళారాధనా సమితి చాలా సంవత్సరాలు పరిషత్ నిర్వహించింది. అటువంటి మహానుభావుల కృషి వల్లనే నాటక రంగం ఇక్కడ దాకా వచ్చింది. కళాకారులు ఆడటం వల్ల కాదండి, వాళ్ళు నిర్వహించడం వల్లనే ప్రధానంగా. అదేవిధంగా పత్రి జగన్నాథరావు గారు సత్తెనపల్లిలో పరిషత్ స్థాపించి ప్రగతి కళామండలి దిగ్విజయంగా పరిషత్ నిర్వహించారు. అందువల్ల నాటకాలు ఆడటానికి వేదికలు ఉండటం వల్ల పరిషత్తులే ప్రాణంగా నిలబడ్డాయి. కాబట్టే మేమందరం కళాకారులుగా బయటకు వచ్చాం, పరిషత్తుల్లో గుర్తించబడ్డాం, ప్రజల్లో కళాకారులుగా గౌరవాన్ని అందుకుంటున్నాం. అదేవిధంగా నల్లా సత్యనారాయణ గారు అమలాపురం వారు తిరిగినంతకాలం ఆ పరిషత్తు దిగ్విజయంగా నడిచింది. నాటికలు రెండు కలిసి కూడా నిర్వహించారు. ఆయన బలంగా తిరిగినంతకాలం ఆయన చేయగలిగారు. ఇప్పుడు ప్రస్తుతం జరగడం లేదు ఆ పరిషత్తుల్లో వస్తున్నట్టు ఒక ప్రాబ్లం ఏంటంటే, ఒకరు ఎంత ఉత్సాహంగా బలంగా ఆయురారోగ్యాలతో ఉన్నంతకాలం ఆ పరిషత్తు అద్భుతంగా నడుస్తుంది. తర్వాత కొంతకాలం తర్వాత పరిషత్తు కొంచెం వెనక్కి వెళ్ళిపోతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ సత్తెనపల్లి పరిషత్తు లేదు, కాళిదాస కరాళం సమితి అక్కడ లేదు. గెద్దనాపల్లిలో పరిషత్తు చెప్తారు, నేను కూడా చూడలేదండి. గెద్దనాపల్లి పంతం పద్మనాభం గారి పరిషత్తు, ఆయన అద్భుతంగా పరిషత్తు నిర్వహించాట. ఒక పక్కన ఏమో 8 భోజనాలు, ఒక పక్కన మామూలు భోజనాలు పెట్టించి, ఆయా దీంట్లో ఏమైనా లోపం ఉంటే నన్ను అడగండి, జడ్జిమెంట్ విషయం మాత్రం మాకు సంబంధం లేదుగా, జడ్జీలతో మాట్లాడి మీకు ఎందుకు వచ్చింది ఎందుకు రాలేదు అని చెప్పని అద్భుతంగా పరిషత్ నిర్వహించాలని విన్నాం, చూడలా. ఇటువంటి మహానుభావులు పరిషత్ నిర్వహించడం వల్లనే కళారంగం ఎంతకాలంగా బతుకుతూ వచ్చింది. అందుకని అసలు ముఖ్యమైన వాళ్ళ ప్రైజు మనం ఇవ్వటం లేదు. కళాకారులు బెస్ట్ యాక్టరు, బెస్ట్ డైరెక్టరు, బెస్ట్ ప్రొడక్షన్ ఇవన్నీ ఇస్తున్నాం, కానీ నిర్వాహకులకి ఇవ్వటం లేదు. అలా కాదు, నిర్వాహకులకి ఇస్తే బాగుంటుందని ఒక ఆలోచన వస్తే నాగభైరుపాలెం కాకతీయ కళా పరిషత్ నిర్వహించినటువంటి సుబ్బారావు గారి పేరు మీద, నాగభైరు సుబ్బారావు గారి పేరు మీద అవార్డు ఈ సంవత్సరం నుంచి ఇవ్వడం మొదలెట్టాం. అయితే ఈ అవార్డుని జడ్జీల గారిని మేమే నిర్వహిస్తామండి, మేమే ప్రకటిస్తామండి. ఈ అవార్డుని సరే ప్రకటించిన తర్వాత చెప్తాం, సరే ముందుగా చెప్పేద్దాం. ఇది కాదుగా, ఈ అవార్డుని అన్నమనేని నిన్న మీరు చూశారు వేదిక మీద రత్నకుమారి సన్మానం చేస్తుంటే, అన్నమనేని అనే నా ఒంగోలు నుంచి వచ్చారు అన్నమనేని ప్రసాద్ గారు. ఆయన ఎంఎస్ అన్నారావు గారు మీ అందరికీ తెలుసు, సినిమా రచయిత. ఆయన టీంలో నాటకాలు వేషాలు వేసేవాడు, మా సమకాలీన టైంలో నాటకాలు ఆడాడు. ఆయన ఎక్కడుంటే అక్కడ నాటకం తయారైంది. సహజంగా నాకు పేరుంది, రామారావు పెన్నాలు పడేస్తే నాటకం ఉంది, కొప్పట్లు వస్తే కొప్పట్లో నాటకం ఉంది, ఎట్లపడిస్తే ఎట్లపడిలో నాటకం ఉంది, లింగారపల్లం వస్తే లింగారపల్లిలో నాటకం ఉంది, తక్కెల పడి పెడితే తక్కెలపల్లిలో నాటకం ఉంది, అలా సాతూరు వెళ్తే సాతూరు నాటకం ఉంది. ఇలా నాకు పేరుంది. కానీ అతను ఎక్కడుంటే అక్కడ ఒక కళాోత్సవం జరుగుద్ది. నిన్న మొన్న కూడా హైదరాబాదు అది కమ్మ సంఘం దగ్గర ఒక నాటకం జరిగింది. రామాయలు గారి కథ అది బేస్గా ఒక నాటకం రచించబడితే, రామాయలు గారు ఒక కథ బేస్ అయితే యుద్ధం శాంతి అనుకుంటాను నాటకం. ఆ నాటకం ఇంకా మామూలుగా మనం ఆడే పరిషత్ నాటికలు కూడా అన్నీ కూడా నిర్వహింపజేశాడు. ఎదురికి చీమకుర్తిలో పరిషత్ నిర్వహింపజేశాడు. ఒకసారి కనిగిరిలో పిలిచాడు, అద్దంకిలో పరిషత్ నిర్వహింపజేశాడు. అలా ఆయన అడుగుపెట్టిన ప్రతి చోట పరిషత్ చేయడానికి సహకరిస్తున్నాడు. ఇప్పుడు హరిబాబు గారు ఒంగోలులో ఎన్టీఆర్ పరిషత్ దిగ్విజయంగా నిర్వహిస్తున్నా అంటే కారణం మూలస్తంభంగా అన్నమనేని ఉన్నాడు. కాబట్టి ఆయనకు వేషం వేయాలి, ప్రైజులు కొట్టాలి అన్న కాంక్ష కన్నా ఏదో ఒక ప్రదర్శన చేయించాలి, ఒక పరిషత్ నిర్వహించి 10 నాటకాలు ఆడించాలని కోరుకుంటాడు. అందుకని ఈ సంవత్సరం ఆ అవార్డుని మొదటిసారిగా ప్రప్రథమంగా ఆయనకి ప్రకటించడం జరుగుతోంది. నాగభైరు సుబ్బులు గారి అవార్డు. సుబ్బులు అంటా ఉండే సుబ్బారావు అసలు ఆయన పేరు, కీర్తిశేషులు అయ్యారు. వారు అద్భుతంగా నిర్వహించారు నాగపారం పరిషత్ గురించి అందరికీ తెలుసు. ఆయన పేరు మీద ప్రతి సంవత్సరం ఇక నుంచి ఇస్తున్నాం. ఈ సంవత్సరం మొదటిగా అన్నమనేని ప్రసాద్ గారికి ఇస్తున్నందుకు సంతోషపడుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు వరగాని ప్రేక్షక మహాశైలకు కళాగమనుడు ఈ 3 రోజులు కళల్ని ఆదరిస్తూ మీరు ఎంతో ప్రోత్సహిస్తూ ఈ స్థాయిలో ఈ పరిషత్తుని నిర్వహించడానికి ముఖ్య కారకులయ్యారు. జడ్జీలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి నటీనటులు కానీ, రాఘవరావు గారు కానీ, మా గురువు గారు కానీ ముఖ్య కారకులు. అందువల్ల కాబట్టి నేను చూసిన 3 రోజులు అంటే నాగేశ్వరరావు ఎప్పటి నుంచో చెప్తున్నాడు రమ్మని, మాకు కుదరట్లేదు, మేము హైదరాబాద్లో ఉంటున్నాం. అందువలన ఈ 3 రోజులు మాత్రం నాటికలు బాగానే జరిగినవి. ఇప్పుడు జడ్జిమెంటు రాబోతుంది. మీరందరూ విని ప్రోత్సహిస్తారని, ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. అసలు అనిపేసే ఏం కాదులే, ఫోటో తీస్తారు. అసలు ఉందిగా
ఓకే, తర్వాత మానాపురం సత్యనారాయణ గారికి చిరు సత్కారం. మీకు గిఫ్ట్లు కూడా అందిస్తామండి, మీకు వెళ్ళేటప్పుడు ఇస్తాం, పట్టుకోలేరు కదా. షీల్డ్ అందించవలసిందిగా రాఘవయ్య చౌదరి గారిని. రామాంజనేయులు గారికి చిరు సత్కారం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది 9వ సంవత్సరం. 9 సంవత్సరాలు కంటిన్యూగా ఈ పరిషత్తుకి మరి జడ్జీలుగా వ్యవహరించారు. ముందుగా పరిషత్ తరఫున వారికి అభినందనలు తెలియజేద్దాం కరతాళతో ఒక్కసారిగా. ప్రతి సంవత్సరం వాళ్ళిద్దరితో పాటుగా ఒక కొత్త జడ్జిని తీసుకొస్తాం. ఈ సంవత్సరం వెనుకొండకు చెందిన రామాంజనేయులు గారు నియమించడం జరిగింది. వారు కూడా సహకరించి 3 రోజుల పాటు వచ్చినందుకు పరిషత్ తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నామండి. దానికి ముందు జడ్జీల స్పందన ఒక్కొక్క నిమిషం. మీద ఆశీలైన పెద్దలందరికీ నా నమస్కారం. ఈ నాటిక పోటీలకు చేసిన కళాకారులకు, కళాభిమానులకు, దాతలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ నాటిక ఇంత సక్సెస్ఫుల్గా అవడానికి కారణం ఈ కమిటీ సభ్యులు. ముందుగా నాగేశ్వర ప్రతి మా పరిషత్తు ఉందనుకోండి, 1 నెల 2 నెలల్లో కేటాయించుకొని నాటికలు చూస్తాం. ఇక్కడ ఈ సంస్థ అధ్యక్షులు నాగేశ్వర గారు 365 రోజులు ఎక్కడే పరిషత్తు ఉన్నా అక్కడికి వెళ్ళి దాంట్లో బాగున్న నాటికలు రిజర్వ్ చేసుకొని ఆ నాటికని సెక్రటరీ గారు చెరుకూరు సాంబశివరావు గారి ద్వారా వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళిద్దరికీ చర్చించుకొని మంచి నాటికలు, రాష్ట్రంలో టాప్ మోస్ట్ నాటికలన్నీ కూడా మన ఏ పరిషత్తుకి కూడా లెక్కలేదు. ఈ వరగాని పరిషత్తుకు వస్తే రాష్ట్రంలో ఉన్న అన్ని టాప్ మోస్ట్ నాటికలు ఎక్కడో చూడొచ్చు అనమాట. అంత గొప్ప నాటికలను ఈ వరగాని ప్రేక్షకులకు అందించిన నాగేశ్వరరావు గారికి, చెరుకూరు సాంబశివరావు గారికి, కమిటీ సభ్యులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ పరిషత్తుకి మేము దాదాపు పెట్టిన కాంచి కూడా నేను, నాగభూషణం గారు న్యాయ నిర్ణేతలుగా ఉన్నాము. మేము కూడా ఆ కమిటీ సభ్యులుగా ఉండి మేము కూడా సభ్యులుగానే భావిస్తూ ఈ ఆనందాన్ని మేము ఆస్వాదిస్తున్నాం. పెద్దవారైనా సరే సార్ రాఘవయ్య చౌదరి గారు మమ్మల్ని ఆప్యాయతతో ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం ఇచ్చి మమ్మల్ని గౌరవిస్తున్నారు. వారికి శిరస్సు ఉంచి పాదాభివందనం చేసుకుంటున్నాం. నేను ప్రతి సంవత్సరం దాదాపు ఒక 20-25 పరిషత్తులకు వెళ్తూ ఉంటాను. అత్యధిక ప్రేక్షకులు ఉన్న 1-2 పరిషత్తుల్లో మీ వరగాని పరిషత్తు ఒకటి. ఇంత గొప్ప పరిషత్తుని కన్నుల పండుగగా ఈ గ్రామానికి సంక్రాంతి, ఒక విజయదశమి, అలాగే ఒక పరిషత్తు అలాగా అంత గొప్పగా నిర్వహిస్తున్న మన నాగేశ్వరరావు గారికి, సాంబశివరావు గారికి, కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. వివిధ సమస్యలతో వ్యాధిగ్రస్తమవుతున్న సమాజానికి సాంస్కృతిక చికిత్సాలయాలే కళా వేదికలు. ఈ వేదిక మీద ప్రదర్శనలు ఇచ్చినటువంటి కళాకారులకు, వారికి అవకాశం కల్పించిన ఈ కమిటీ పెద్దలందరికీ మా తరపున ఈ పరిషత్తు వారికి అందరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. 9 సంవత్సరాల నుంచి మేము వచ్చాము. 9 సంవత్సరాలు మమ్మల్ని రప్పించడానికి కారణమైన చెరుకూరు సాంబశివరావు గారికి, నాగేశ్వరరావు గారికి, రాంప్రసాద్ గారికి, రాంబాబు గారికి, మరి పెద్దలు రాఘవయ్య చౌదరి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇది ఉపన్యాసాలు చెప్పే సమయం కాదు. సమయం అనేది దేనికోసం ఎదురు చూస్తున్నారు? వాటి కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు సర్దుకుందామని పాపం ఈ టెక్నీషియన్స్ వీళ్ళు సర్దుకుంటున్నారు, వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. త్వరగా ప్రకటించి బరువు దిగించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో ఇప్పుడు మేము
రామాన్యాయుడు గారు, మానాపురం సత్యనారాయణ గారు, నేను మా అనుభవంతో, ఆలోచనతో, అభిప్రాయాలతో వీటన్నిటిని మించి నిజాయితీతో ఈ నిర్ణయాలు ప్రకటించబోతున్నాం. సహృదయంతో మేము ఇస్తున్నాం. మంచి హృదయంతో మీరు స్వీకరిస్తారని ఆశిస్తూ సెలవు. నమస్కారం. ఓకే సార్, థ్యాంక్ యూ. రామాన్ పరిషత్ కార్యవర్గ సభ్యులందరికీ మా మీద నమ్మకం ఉంచి ఆ కుర్చీల్లో కూర్చోబెట్టినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే మేము భోజనం చేయడానికి వెళితే అక్కడ ఒక మిత్రుడు అన్నాడు, సార్ మా వలన ఏదన్నా తప్పు ఉంటే క్షమించండి అని. అంత అన్నదాతలు మీరు, మీ వలన ఏం తప్పు ఉంటుందా? ఆ మాట అనటమే తప్పయ్యా, అది ఎప్పుడు అనబాకండి. 3 రోజుల పాటు సుష్టుగా మంచి భోజనాన్ని ఇచ్చి మాకు ఈ పరిషత్తు చూపించే అవకాశాన్ని కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒకప్పుడు సామెత ఉండేది, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని. దాంతో పాటు పరిషత్తు పెట్టి చూడు అనేది కూడా దాన్ని కలపొచ్చు. ఇప్పుడు ఇందుట్లో ఉండేటువంటి సాధక బాధకాలు 30 ఏళ్లకు పైబడి పరిషత్ రంగంలో ఉన్నటువంటి నాకు తెలుసు. నిజానికి చాలా గొప్పగా పరిషత్తు జరుగుతుంది అని మిత్రులు చెప్పినప్పుడు ఏదో ఒక సందర్భంలో 1 సంవత్సరం రావాలని అనుకుంటాను. నేను ఉద్యోగరీత్యా రాలేకపోయాను, వివిధ ప్రాంతాల్లో ఉండటం మూలంగా. ఈ సంవత్సరం ఖచ్చితంగా వద్దాం అనుకున్నాను. అయితే ఈ లోపే సాంబశివరావు గారు, అట్లాగే పోపూరు నాగేశ్వరరావు గారు, ఆయన నేను కనపడగానే బావా అంటాను. మా అక్కయ్యని పోపూరు వాళ్ళ ఇంట్లో ఇచ్చాను. ఆయన కనపడగానే పోపూరు నాగేశ్వరరావు గానే ఏం బావగారు అంటాను, తర్వాత నాగేశ్వరరావు గారు అంటాను. ఇలా ఈ సంవత్సరం ఇక్కడికి బలవంతంగానైనా రప్పించినందుకు నేను అదృష్టవంతుడిని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక పరిషత్ న్యాయ నిర్ణయం అంటారా, అది ఏదో చాలా పొడుగ్గా చెబితే పొట్టిగా అర్థమైందని, మీరు చాలా పొడుగ్గా అర్థం చేసుకున్న దాన్ని మేము ఈ చిన్న పొట్టి పేపర్లో సంక్షిప్తం చేసిస్తాం అంతే. కొత్తగా మీకంటే మేము ఓడబొచ్చేదేం లేదు. ముందు కూర్చున్నాం కాబట్టి కాస్త టెక్నికల్ విషయాలు అవన్నీ గమనిస్తాం. ప్రేక్షకుల మధ్యలో ఏదైతే ఉందో మేము అదే నిర్ణయాన్ని ఇస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకటించాలి ఎవరైనా మీరు ముగ్గురు. ఇప్పుడు ముగ్గురు న్యాయ నిర్ణేతలు కలిసి సంయుక్తంగా ఇచ్చినటువంటి సంతకాలతో ఇచ్చినటువంటి న్యాయ నిర్ణయాన్ని నేను ప్రకటిస్తున్నాను. సహజంగా ఈ పరిషత్తుల్లో వెనక నుంచి ముందుకు వచ్చే అలవాటు కాబట్టి జ్యూరీల దగ్గర నుంచి ఉత్తమ ప్రదర్శన వరకు వస్తాను. జ్యూరీ నటన ఋతువు లేని కాలం నాటికలో శివుడు పాత్రధారి కె వీరయ్య. జ్యూరీ నటనది. మొత్తం 4 జ్యూరీ నటనలు ప్రకటించారు పరిషత్ వారు. 2వ జ్యూరీ నటన మా ఇంట్లో మహాభారతం నాటికలో నవీన పాత్రధారి శ్రీమతి వై భవాని. ₹500 జ్యూరీ నగదు బహుమతి కూడా ఉంది. పెద్దల చేతి మీదుగా షీల్డ్. రాఘవేశ్వర చౌదరి గారు ఇవ్వండి. ఓకే, చదవండి సార్. నెక్స్ట్ మరో జ్యూరీ నటన చిగురు మేఘం నాటికలో డాక్టర్ శోభన పాత్రధారిణి శ్రీమతి కె సరిత. వచ్చారా? ఈ బహుమతి కూడా ₹500 నగదు షీల్డ్తో పాటు. ఉన్నారా? ఉన్నాడు.
విభాగంలో చివరి జ్యూరీ నటన స్వేచ్ఛలో శ్వేత పాత్రధారిణి మంజు భార్గవి. పట్టణ చప్పట్లు కొద్దిగా. ఈ జ్యూరీ నటనకు కూడా 500 రూపాయలు నగదు బహుమతి. ఓకే, అది అట్టుండాలా. అది అనిల్ తెచ్చాడు ఇప్పుడు బాగా. జ్యూరీ నటన విభాగం అయిపోయిందండి. ఉత్తమ బాల నటుడు లేదా నటి, ఉత్తమ నా శత్రువులు శ్వేత పాత్రధారి చిరంజీవి యశ్విత. దీనికి బాలనటికి ఉత్తమ లైటింగ్ స్వేచ్ఛ నాటికకు రోహిత్ అండ్ అనిల్. స్వేచ్ఛ $16 నగదు బహుమతి ఉందండి. షీల్డ్తో పాటుగా ఇవ్వండి సార్కి. రోహిత్ అండ్ అనిల్. ఉత్తమ రంగాలంకరణ బ్రహ్మస్వరూపం నాటిక శ్రీ పిబి కుమార్. జనరల్ భోగిలు శ్రీ కె నాగేశ్వరరావు. ఉత్తమ సంగీతం బ్రహ్మస్వరూపం నాటిక శ్రీ లీలా మోహన్. సంగీతానికి కూడా 1116 నగదు బహుమతి. దర్శకునికి కూడా 1116 నగదు బహుమతి ఉందండి షీల్డ్తో పాటుగా. షీల్డ్ కూడా ఉత్తమ రచన దేవరాగం రచయిత ఈ మధ్య కొత్త పదం కనుగొన్నాం మేము. ఉత్తమ దుస్తుల సిఐ పాత్రధారి శ్రీ గోపరాజు విజయ్. ఉత్తమ విలనకు కూడా 1116 నగదు బహుమతి ఉంది. ఎవరు ఇందాక తీసుకున్నారా? తీసుకోలేదు ఎవరు. వెంకటేశ్వరరావు. ఉత్తమ ఆశనటుకు కూడా 1116 నగదు బహుమతి షీల్డ్తో పాటుగా. ఉత్తమ సహాయ నటి దేవరాగంలో కూతురు పాత్రధారిణి శ్రీమతి ఎస్ జ్యోతిరాణి. ఇక్కడే ఉంది. సహాయ నటికి కూడా 1116 నగదు పురస్కారం ఉందండి. ఉండమ్మ ఉత్తమ సహాయ నటుడు దేవరాగం ఉత్తమ క్యారెక్టర్ నటుడు విడాకులు కావాలిలో శ్రీనివాసరావు పాత్రధారి శ్రీ గంగోత్రి సాయి రత్నకుమారి. మీరు కూర్చోండి సార్. ఉత్తమ నటుడు కూర్చోండి సార్. వ్యక్తిగత విభాగం అయిపోయిందండి. ఇక ప్రొడక్షన్స్ విభాగంలోకి వస్తున్నాం. ఉత్తమ జ్యూరీ ప్రదర్శన మద్దుకూరి ఆర్ట్స్, మద్దుకూరి క్రియేషన్స్ చిలకలూరిపేట వారి మా ఇంట్లో మహాభారతం. ఈ జ్యూరీ ప్రదర్శనకి 4000 రూపాయలు నగదు బహుమతితో పాటు షీల్డ్.
ద్వితీయ ప్రదర్శన సాయి ఆర్ట్స్ కొలకలూరు వారి జనరల్ బోగీలు. ఉత్తమ ప్రదర్శన రండి ఫ్రెండ్స్ దగ్గర రండి దగ్గర రండి. ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మరి మేము పిలవగానే ఇక్కడికి విచ్చేసి ప్రదర్శించిన ప్రతి నాటిక సమాజానికి పరిషత్ తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే మేము పిలవగానే వచ్చి ఒక్క నిమిషం అండి సార్, మీరందరూ ఉండాలి ఒక్క నిమిషం. చివరిగా ఒకటి ఉంది. ఈ 3 రోజుల కార్యక్రమాలు ఇంతకుముందు 8 సంవత్సరాల పాటు మాకు ఇంత మంచి సౌండ్నిచ్చి ఇంత మంచి లైటింగ్ని ఇచ్చినటువంటి సుబానీ గారికి మరి పెద్దల సమక్షంలో షీల్డ్తోటి సన్మానం. ఇందాక ఇచ్చాము తీసుకున్నారు. ఇట్లా సౌండ్ కానీ లైటింగ్ కానీ ఏ ఫాల్ట్ ఉండదు. ఓకే తీసుకోండి, అందించాము. మీరు పట్టుకోండి సార్. ఎక్కడ కొన్నారా? ఎదురుకొచ్చి ఓకేనా? పరిషత్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళా వచ్చే సంవత్సరం ఏప్రిల్ 3వ వారంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.